మరి దేవుని యొక్క ప్రాధాన్యత క్రమంలో బహుశా ఆ తదుపరి తరాలలో ఉండేటువంటి చరిత్ర నిమిత్తమై ఈ ఏర్పాటు మోషే గారు రాసి ఉండొచ్చు. మనకు వివరాలు తెలియదు, కానీ వ్రాయబడిన సంగతులు మాత్రం ఈ రీతిగా వ్రాయబడ్డాయి. రెండవ ఆలోచనలో 5-6 వచనాలు అబ్రహాము గారి ఆస్తి పంపకాలు మనం చూస్తాం. ఆయనకున్నటువంటి ఆస్తిని ఏ రీతిగా ఆయన పంపకాలు చేశాడట. ఆయన కలిగిన సమస్తాన్ని కూడా ఇస్సాకు ఇచ్చేశాడు 5వ వచనంలో మనం చూస్తే. ఇక మిగిలినటువంటి కుమారులు ఇష్మాయిల్ కానివ్వండి, లేదా కెతురా యొక్క సంతానం కానివ్వండి, వీరికి బహుమానాలు ఇచ్చాడట. అంతేగాని ఆస్తి ఇవ్వలేదు. బహుమానాలు అంటే కేవలం చర ఆస్తి, స్థిరాస్తులు ఏమి ఇవ్వలేదు. లేకపోతే తన యొక్క ఐశ్వర్యంలో శ్రేష్టమైన భాగస్వామ్యాన్ని ఇవ్వలేదు. తన ఆస్తికి వారిని వారసులను చేయలేదు, కానీ వారికి కేవలం బహుమానాలు ఇచ్చి వారిని ఆ స్థలం నుంచి పంపివేసినటువంటి ఏర్పాటు మనం చూస్తాం. ఆయన బ్రతికున్నటువంటి దినాలలోనే ఇస్సాకుతో కలిసి లేకుండా వారు దూరంగా ఉండాలని వారిని ఆదేశించి పంపివేశాడు. ఆ తర్వాత 3వ ఆలోచనలో 7-10 వచనాలు మనం చూస్తే అక్కడ అబ్రహాము గారి యొక్క వయస్సును గూర్చిన తలంపులు, అలాగనే ఆయన మరణము. 175 సంవత్సరాల వయస్సునకు అబ్రహాం గారు వచ్చి ఆయన మంచి వృద్ధాప్యం మందు పాతి పెట్టబడ్డాడు. ఆయన ఏ పొలం అయితే, ఏ గుహ అయితే తన భార్య చనిపోయినటువంటి సందర్భంలో ఆయన కొన్ని సంపాదించి తమ యొక్క కుటుంబాల యొక్క స్వాస్థ్యముగా ఉండే సమాధుల తోటగా దాన్ని సంపాదించుకున్నాడు. ఆ స్థలం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. మక్ఫేలా అంటే అర్థం ఏంటి? మక్ఫేలా అంటే 2 అర్థాలు. ఒకటి జంట, ఇంకొకటి రెట్టింపు కదా. డబుల్ అండ్ కపుల్, ఈ 2 అర్థాలు కూడా మక్ఫేలా అనే స్థలానికి ఉన్నాయి. ఆ స్థలములో ఆయన భావించినట్లుగా ఆయన భార్య పాతి పెట్టబడినటువంటి ఆ స్థలంలోనే అబ్రహాము గారి యొక్క భూస్థాపన కూడా ఆయన కుమారులు జరిగిస్తూ ఉన్నారు. చాలా ఐక్యతతో ఈ పనిని కుమారులు జరిగించిన ప్రస్తావన కూడా ఈ 7-10 వచనాల భాగంలో మనం చూస్తాం. ఆ తదుపరి గమనిస్తే 4వ ఆలోచన 11వ వచనంలో ఇస్సాకును దేవుడు ఆశీర్వదించిన విధానం. అబ్రహాం గారు తన యొక్క ఆస్తికి కర్తగా కుమారుని చేయటం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క కృప వలన ఇస్సాకును ఆయన ఆశీర్వదించి ఆయన స్థిరపరిచి ఒక స్థలములో ఆయన స్థిరముగా నివాసం చేయటానికి, తన యొక్క కుటుంబంతో సంతోషించడానికి తగినటువంటి ఆశీర్వాదాలు, దేవునికి మహిమకరముగా జీవించగలిగే విశ్వాస అనుభవాలు ఆయనకు అనుగ్రహిస్తూ ఆశీర్వదించినటువంటి క్రమము. తర్వాత 12-18 వచనాలలో 5వ భాగం మనం చూస్తున్నాం. 12-18 వచనాలు. అక్కడ ఇష్మాయేలు యొక్క సంతానము, అతని యొక్క అభివృద్ధి, అతన్ని ఎక్కడ స్థిరపడ్డాడో ఈ వివరాలన్నీ 12-18 వచనాల్లో ఉన్నాయి. అయితే 12-18 వచనాల్లో ఉన్నటువంటి భాగంలో ఇష్మాయేలు యొక్క వంశావళి అంటూ ప్రభువు రాయించిన మాటలు. ఇష్మాయేలు యొక్క సంతానాన్ని మీరు ఇక్కడ లెక్క పెడితే 12 మంది మీకు కనబడతారు. 13వ వచనం నుంచి ఉన్నటువంటి ఆ సంతానాన్ని మీరు చూస్తే 12 మంది. ఈ 12 మంది సంతానాన్ని గురించి యెహోవా దేవుడు మొట్టమొదటి వాగ్దానం చేశారు. మనం ఇప్పటికే జ్ఞాపకం చేసుకున్న ఆ వాక్యమే ఇది. ఆదికాండంలోని 16వ అధ్యాయము 12వ వచనంలో ఆయన గూర్చిన వాగ్దానం మనం చూస్తాం. అలాగనే 17వ అధ్యాయంలోని 20వ వచనంలో కూడా ఆ వాగ్దానాన్ని మనం చూస్తాం. ఇష్మాయేలు యొక్క సంతానాన్ని ఆయన అభివృద్ధిపరిచి ఆయనలో నుండి 12 మంది రాజులను తీసుకుని వచ్చే క్రమం, ఆయన బలాఢ్యుడిగా జీవిస్తూ ఆయనకి ఎదురు వచ్చే వారందరి ఎదుట కూడా చాలా స్థిరమైన నివాసాన్ని కలిగి ఉండేటువంటి ఆశీర్వాదం
ప్రభు ఇచ్చారు. కనుక ఆయన యొక్క వంశావళి ద్వారా దేవుడు కలుగజేసుకున్నటువంటి మహిమను గూర్చిన ఆలోచన ఇక్కడ ఉంది. 12 కుమారుల పేర్లు వ్రాయబడిన సందర్భంలో చాలా స్పష్టంగా ప్రభు యొక్క వాగ్దానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వ్రాయబడిన మాటలు 16వ వచనములో, వారి వారి జన్మల ప్రకారము వారు 12 రాజులు. మామూలుగా జన్మించినటువంటి ప్రజ కాదు. ఇసాకులాగా కేవలం తండ్రి గారి యొక్క ఆస్తిపాస్తులతో గొప్పవారైన వారు కాదు. ఇష్మాయేలు సంతానం చాలా పరాక్రమం కలిగి బలాఢ్యులై 12 రాజులుగా రాజ్యాలుగా అభివృద్ధి చెందినటువంటి వారు. ఆ తదుపరి మనం గమనిస్తే 6వ ఆలోచన 19 నుంచి 21 వరకు ఉన్నటువంటి లేఖనములో ఇస్సాకు గారి ప్రార్థనా జీవితం మనం గమనిస్తాం. వీరి యొక్క దాంపత్యంలో అప్పటి వరకు బిడ్డలు లేరు. ఎప్పటి వరకు ఇస్సాకు గారి వివాహం జరిగినట్టుగా ఆయన వయసు ఎంత? 40 సంవత్సరాలు. బిడ్డలను ప్రభు ఇచ్చే టైంకి ఆయన వయసు 60 సంవత్సరాలు. 20 సంవత్సరాల నిరీక్షణ. అయితే ఆ నిరీక్షించేటువంటి కాలంలో రాయబడిన మాటలను మనం చూస్తుంటే ఇక్కడ ఇస్సాకు వంశావళిగా చెప్పబడుతున్న ఈ భాగములో 21వ వచనంలో మనం గమనిస్తే ఇస్సాకు భార్య గొడ్రాలు అని ఉంది. అయితే ఆమె గొడ్రాలు అయితే ఎవరు ప్రార్థన చేయాలి? ఆవిడే ప్రార్థన చేసుకోవాలి, అంతే కదా. మన అవసరతలను గురించి మనం ప్రార్థన చేసుకోవాలి, దేవునికి విన్నవించుకోవాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, ప్రభువును ఘనపరచడంలో స్తుతించడంలో తీర్మానాలు చేసుకోవాలి, ఆయన మహిమపరచుకోవాలి. కానీ రెబ్కా అమ్మగారి పరిస్థితి ఏంటంటే ఆమె దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి కాదు. రెబ్కాకు దేవుడేంటో తెలియదు. గుణగణాలు మాత్రం పర్వాలేదు, చూడటానికి సౌందర్యవతి, గుణగణాల్లో కూడా ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణం కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఆ ఒద్దిక వినయం కలిగినటువంటి మనస్తత్వం కానివ్వండి, ఇటువంటి లక్షణాలు శ్రేష్టమైన లక్షణాలు ఆవిడికి ఉన్నాయి. కానీ తన కుటుంబం దేవుని ఎరిగిన కుటుంబం కాదు. మీరు ఆనవాళ్ళు మరలా తదుపరి వాక్యంలో మనం చూస్తాం. యాకోబు గారు లేయా, రాహేలు, ఆ దాసదాసి జనాలు, తన యొక్క సంతానం, పశువులు వీటినన్నింటిని పట్టుకుని లాబాను నుంచి వచ్చేస్తుంటే లాబాను గారు వెనక తరుముకుంటూ వచ్చి ఏమడుగుతాడు? వాళ్ళని ఏమడుగుతాడు? ఆయన శకునాలు చూస్తూ ఉంటాయట. ఆ బొమ్మలు ఇంట్లో ఉన్నాయి, అవి పట్టుకుని వచ్చేస్తారు వీళ్ళు. ఎవరు? రాహేలమ్మ గారు పట్టుకొచ్చింది. యాకోబు గారు ఎంతో ప్రేమించిన రాహేలు. అంటే దానివల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? వాళ్ళు విగ్రహారాధికులుగా ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుని స్తుతించినటువంటి కుటుంబం కాదది. అబ్రహాముకు సొంత వారే. చాలా సందర్భాల్లో మనకుండే శోధన. 24వ అధ్యాయంలో అబ్రహాము గారు తన కుమారుడైన ఇస్సాకు యొక్క భార్యను సంపాదించమని తన ఇంటి పెద్దాసుని పంపిస్తే చాలామంది దాని మీద ఎలాగ ఆలోచన చేస్తామనంటే తన యొక్క స్వకీయులు లేదా స్వజనము అని అంటే ఏదో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అంటారు. తప్పు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కాదు, తన రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళమని చెప్పాడు, అంతవరకే. వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారో కాదు అదంతా అబ్రహాము గారికి అక్కర్లేదు. అప్పటి సమయంలో, అప్పటి సందర్భంలో కేవలం రక్త సంబంధికులు. వాళ్ళకి ఎవరికి కూడా దేవుని యొక్క భయం లేదు, దేవుడు ఎవరో తెలియదు. గనుక ఈ రెబ్కా గారు ప్రార్థన చేసుకోవడం తెలియదు ఆవిడకి. అది విషయం. ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఏమని అడగాలో తెలీదు. ఇస్సాకు గారు మాత్రం చాలా ప్రార్థన పడైన వ్యక్తి. ఈయన గమనిస్తుంటే ఈ సందర్భమే కాదు, ఇంతకు మునుపు కూడా తన భార్య అయిన ఆ రెబ్కాను తన దగ్గరకు చేరుస్తూ ఉన్నటువంటి ఎలియాజరు ఆమెను తీసుకుని వస్తూ ఉంటే ఇస్సాకు గారు ఏం చేస్తున్నాడు? 24వ అధ్యాయంలో మనం చూస్తాం. 24:63లో చూసేటువంటి మాట మనం గమనిస్తే
ఆయన పొలములో ధ్యానింప బయలు వెళ్ళి అనే మాట గమనం. పొలంలోనికి ఎందుకు వెళ్ళాడట? పొలం పనికి వెళ్ళలేదు ఆయన, లేకపోతే పని చేస్తుంటే సూపర్వైజ్ చేయడానికి వెళ్ళలేదు, కానీ ధ్యానించుకోవటానికి పొలంలోనికి వెళ్ళాడు. మనం ఒకవేళ ఆ సందర్భాన్ని కాస్త లోతుగా ఆలోచన చేస్తే, ఆ పొలం పనులు లేదా పొలం పనులను పర్యవేక్షించటం వీటి సంగతి ఎట్లా ఉంచితే, మనం ఎవరి బిడ్డలను చూస్తూ ఉంటాం కదా, ఈవినింగ్ టైం అంటే ఎట్లా గడపడం ఇష్టం? స్కూల్ అయిపోయింది, కాలేజీ అయిపోయింది, లేదా డ్యూటీ నుంచి వచ్చాం జాబ్ చేసుకుని ఈవినింగ్ 5 or 6 అయిందనుకోండి, యంగ్స్టర్స్ అనేవారు ఎందులో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు? ఏదో ఆడుకోవాలి, లేకపోతే ఫ్రెండ్స్తో గడపాలి, ఏదో బయటికి వెళ్ళాలి, సరదాగా తిరగాలి, అంతే కదా. కానీ ఇస్సాకు గారు ఇటువంటి ఆలోచన చేయటం లేదు. ప్రాముఖ్యంగా వివాహ సందర్భాల్లో మనం చూస్తే బ్యాచిలర్ పార్టీస్ ఇస్తూ ఉంటారు కదా, బ్యాచిలర్ పార్టీస్. ఇస్సాకు గారి విషయంలో మీరు గమనించండి, ఇటువంటి లోక సంబంధమైన ఏ ఆలోచన అతనికి లేదు. కేవలం దేవుణ్ణి ఘనపరుచుకుంటూ మహిమపరుచుకుంటూ తనకు కాబోయేటువంటి భార్యను గూర్చి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు, ఒంటరిగా పొలంలోనికి వెళ్ళి, ఎవరూ లేనటువంటి స్థలంలో, ఎక్కడో దూరంగా. ఆ ధ్యానం అయిపోయిన తర్వాత లేచి ఇక అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. అప్పుడు వీరు రావటం కనబడుతుంది. ఈయన రెబ్కామ గారు కూడా అక్కడి నుంచే చూసి ఆ దాసుని అడుగుతున్నారు, అతను ఎవరయ్యా, మనల్ని ఎదుర్కోవడానికే వస్తున్నట్లుగా ఉంది. కనుక ఇక్కడ మనం గమనిస్తే ప్రార్థనా పడినటువంటి ఇస్సాకు వెనువెంటనే గమనిస్తున్నాడు, ఇది రెబ్కా యొక్క అవస్థత కాదు. ఆవిడ విషయంలో నేను దేవుణ్ణి వేడుకోవాలి మొట్టమొదట. మా ఇరువురిని కూడా ప్రభు కృప చూపించి ఆయన అనుగ్రహిస్తే మేము సంతానం పొందుతాం, కనుక నేను దేవుణ్ణి ప్రార్థించాలనేటువంటి ఆసక్తి ఇస్సాకు కలిగింది. అందుకని ఇస్సాకు అతని భార్య అయినటువంటి రెబ్కా నిమిత్తమై ప్రార్థన చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. ప్రార్థనా జీవితంలో ఉండే దీవెనలను మనం గమనించాలి. తదుపరి ఆలోచన చేస్తే 7వ ఆలోచన 22 నుంచి 24 వచనాలలో ప్రభు ఈ ప్రార్థనను సఫలపరిచిన తర్వాత వారికి ఇస్తూ ఉన్న గర్భఫలం, 1 కాదు 2 ఫలాలను రెబ్కా యొక్క గర్భంలో ప్రభు ఉంచారు. ఆ గర్భఫలం వలన ఈమెకు సంతోషం కలగటం లేదు, కానీ వేదన కలుగుతూ ఉంది. ఎందుకు? ఆమె గర్భంలోనే ఈ సోదరులిద్దరు ఫైటింగ్ మొదలైంది. ఒకరినొకరు అక్కడ పిండాలుగా ఉండి కొట్టేసుకుంటున్నారంట. సాధారణంగా ఆ చంటి బిడ్డలు పిండముగా లోపల ఉన్నప్పుడు కొంచెం కొంచెం అభివృద్ధి చెందుతూ ఒక రూపాన్ని సంతరించుకుంటూ ఉన్న తరుణంలో ఆ కాళ్ళు చేతులు ఏర్పడితే ఆ తల్లిని తంతా ఉంటారు కదా, తల్లిని తంతా ఉంటారు. అంతేగాని బిడ్డలు ఇద్దరూ దెబ్బలాడుకునే పరిస్థితి, కవళ్ళైనా సరే వాళ్ళిద్దరూ పోరాడుకునేటువంటి పరిస్థితి, దెబ్బలాడుకునే పరిస్థితి ఏ తల్లి గర్భంలో కూడా ఉండదు. చరిత్రలో కేవలం రెబ్కా అమ్మగారి విషయంలోనే ఈ పరిస్థితి కలిగింది. ఆమె గర్భంలో ఉన్నటువంటి ఇరువురు కూడా గర్భంలోనే కొట్టుకోవటం మొదలుపెట్టారు. ఇక ఆవిడ ఎటువంటి పరిస్థితికి వచ్చిందట, నేను ఇక బ్రతకటం ఎందుకు అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఆ తదుపరి ఆలోచనలో మనం చూస్తే 8వ ఆలోచన 25-26 వచనాలు. అక్కడ ఏశావు యాకోబుల యొక్క జననము, వారికి పేర్లు పెట్టినటువంటి సందర్భం మనం గమనిస్తాం. వీరికి ప్రభు సంతానాన్ని అనుగ్రహించడం ద్వారా, ఇష్మాయిల్కైతే మొట్టమొదటి 12 రాజులను ఇచ్చేస్తారు ప్రభు. కానీ ఇస్సాకు విషయంలో వాగ్దాన పుత్రుడు, ఆశీర్వాదానికి వారసుడు, తండ్రి గారి ఆస్తికి వారసుడు.
ఇస్సాకు గారి విషయంలో మాత్రం ఇస్సాకుకు డైరెక్ట్గా 12 ఇవ్వలేదు. ఆ 12 యొక్క జనకుని మాత్రమే ఇస్సాకు రిబ్కాలకు జన్మింపచేశారు. బహుశా కారణం రిబ్కా అమ్మగారు కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఆమె దేవుణ్ణి ఎరుగనటువంటి స్త్రీ కనుక, ఇస్సాకు గారి ద్వారానే తన యొక్క బిడ్డలు ప్రార్థనలో ఎదగవలసిన ఆవశ్యకత ఉంది కనుక, తన భార్య కూడా ప్రార్థనలోనికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కనుక, బహుశా ఒక తరం తరువాత 12 వంశాలు ఇస్సాకు నుంచి అభివృద్ధి చెందటానికి యాకోబును ప్రభు అక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇరువురి జననము, వీరి పేర్లు. ఆ తదుపరి 27, 28 వచనాలు మనం చూస్తే అక్కడ తల్లిదండ్రుల యొక్క ఆ ఫేవర్ ఆ బిడ్డల పక్షంగా ఏ రీతిగా ఉందో అది వ్రాయబడుతూ ఉంది. చాలా సహజ సిద్ధంగా ఇక్కడ ఉండేటువంటి ఆలోచన, ఎవరు సన్నిహితంగా ఉంటే వారితో ఖచ్చితంగా పిల్లలైనా సరే వారి పట్ల తల్లిదండ్రులు కాస్త ఫేవర్ అనేది చూపిస్తారు, తమ యొక్క ప్రేమను చూపిస్తారు. ఏశావు గారు వేటగాడుగా ఉన్నాడు, బాగా సంపాదిస్తాడు, బాగా తిరుగుతాడు. బహుశా ఆ యవన కాలంలో తండ్రి గారికి చాలా చేదోడు వాదోడుగా ఉండి ఉంటాడు. బహుశా ఇస్సాకుకు ఎర్లీ రిటైర్మెంట్ కూడా వచ్చి ఉంటుంది ఏశావు వలన. ఇక పని చేయవలసిన ఆవశ్యకత లేకుండా ఇస్సాకు కూర్చొని ఉంటే ఏశావు వేటాడి తీసుకుని వచ్చింది ఆయన భోజనం చేస్తున్నాడు. అందువలన ఇస్సాకు యొక్క ప్రేమ ఏశావు పట్ల ఉంటే ఇల్లు కదలకుండా, ఎక్కడికి దూర ప్రాంతాలు వెళ్లకుండా, ఆ పెరట్లోనే ఏదో వ్యవసాయం చేస్తూ, ఆ కనుచూపు మేరలో ఉండేటువంటి స్థలాలను సాగు చేస్తూ వ్యవసాయకునిగా ఉన్నటువంటి యాకోబు గారు తన తల్లి అయిన రిబ్కాకు సన్నిహితంగా ఉన్నాడు. బహుశా ఇంట్లో పనులు కూడా చేసి పెట్టడమో, తల్లికి చేదోడు వాదోడుగా ఉండటమో ఈ పరిస్థితి ఉండి ఉండొచ్చు. కనుక ఆ తల్లిగారి యొక్క ప్రేమ ఈ చిన్న కుమారుడు యాకోబు గారి మీద ఉంది. ఇదేమి మనం తప్పు పట్టడానికి కాదు. చాలామంది ఈ ప్రస్తావన ద్వారా దేవుణ్ణి ప్రశ్నించడానికి ఆలోచన చేస్తాం. తల్లిదండ్రులు ఇట్లా ఒక్కొక్క బిడ్డని ప్రేమించడం ఏంటి? మానవ సంబంధమైన ఆలోచన విధానములో వారికి ఉన్న ఇమోషనల్ బాండింగ్ అది. దానిని దాపరికం లేకుండా ప్రభువు రాయించారే కానీ ప్రభువే అట్లాగా ప్రేరేపించి ఇస్సాకు ఏశావును ప్రేమించమని, రిబ్కా యాకోబును ప్రేమించమని చెప్పలేదు. అది మానవ సంబంధంగా ఇస్సాకు రిబ్కాలకు కలిగి ఉన్నటువంటి ఆ అనుబంధం కేవలం లోక సంబంధమైనటువంటి ప్రాధాన్యతల వలన, తమకున్నటువంటి సాన్నిహిత్యం వలన ఆయా బిడ్డలను వారు ప్రేమించారు, అంతవరకు మాత్రమే. కనుక ఈ ప్రేమ అనేది ఏదో దేవుడు కలుగజేసినట్లుగా, లేకపోతే పక్షపాత ధోరణితో దేవుడే కొన్ని విషయాలు ప్రీడిస్టైన్ చేసినట్లుగా మనం ఆలోచన చేయటానికి వీలు లేదు. తదుపరి చివరి ఆలోచన, 10వ ఆలోచన మనం ఇప్పుడు గమనిస్తే 29 నుంచి 34 వచనాలలో ఏశావు గారి యొక్క జ్యేష్ఠత్వం, ఆయన పూట కూటి కొరకు అమ్మివేసిన సందర్భం, తృణీకరించిన సందర్భం కనబడుతోంది. తండ్రి గారు ఎంత ప్రేమించినా, దేవుడు ఆయన ఆశీర్వదించాలని జ్యేష్ఠునిగా ఈ లోకంలో జన్మింపచేసిన ఆయనకు ఆ విలువ అర్థం కాలేదు. ఒకవేళ ఏశావు గారు దైవ ఆశీర్వాదాన్ని ఆయన గ్రహించి సద్వినియోగం చేసుకోవాలని ఆశతో ఉండి ఉంటే 12 వంశాలకు జనకునిగా ఏశావు గారు ఉంటాడు, యాకోబు గారు కాదు. ఇశ్రాయేల్ అని పిలువబడగలిగేటువంటి ఆధిక్యత ఏశావు గారికి దక్కి ఉండును, యాకోబుకు కాదు. ఏమీ తెలియదు, కేవలం అప్పుడు ఆహారం లేకపోతే ఇక చనిపోతున్నాను అనుకుంటూ ఉంటాడు. చాలా సిల్లీగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో మన ఆలోచనలు, మన వ్యవహారాలు. ఎంత సిల్లి అంటే, కాస్త మంచినీళ్ళు మనకు అవసరమైనప్పుడు, దాహం అనిపించినప్పుడు, ఇక ఎక్కడ ఉన్నా సరే, ఏ స్థలమైనా సరే నీళ్లు తాగి తెరవలసిందే,
ఎవరో ఒకరు పరుగులు పెట్టుకుని వచ్చి మనకి అందించవలసింది, లేకపోతే ఈ క్రింద మీద చేస్తాం. కొంతమందికి పెద్దవారికి పూర్వకాలంలో నేను చూశాను, కొద్ది సంవత్సరాల క్రిందట వాళ్ళకు కొన్ని అలవాట్లు ఉంటాయి. భోజనానికి కూర్చున్నప్పుడు మీరు భోజనం వడ్డించడం కంటే ముందుగా నీళ్ళ గ్లాస్ అక్కడ పెట్టాలి, ఆ నీటి పాత్ర అక్కడ దగ్గరలో అందుబాటులో ఉంచాలి. ఆ నీళ్ళ గ్లాసు మీరు పెట్టలేదనుకోండి, నేను స్వయంగా చూశాను మా బంధువుల ఇంటిలో. నీళ్ళ గ్లాసు మొట్టమొదటి ఒక రోజు వాళ్ళ అబ్బాయి అక్కడ పెట్టడం మర్చిపోయాడు. అమ్మగారు వచ్చి ఆ భోజనం వడ్డించడం ప్రారంభించారు. ఆ నీళ్ళ గ్లాస్ అక్కడ పెట్టలేదు, మొట్టమొదట కాస్త గుక్కెడు నీళ్లు తాగి అప్పుడు మొదలు పెడతారన్నమాట భోజనం. అది పెట్టని కారణంగా వెంటనే జరిగింది ఏంటనంటే, ఆ ప్లేటు అక్కడ ఉన్నటువంటి భోజనాలతో ఉన్నటువంటి పాత్రలు బయటికి వెళ్ళిపోయాయి. అంటే నడిచి వెళ్ళిపోలేదు, ఫ్లయింగ్ సాసెస్ లాగే వెళ్ళాయి. అర్థమైందా ఎందుకు వెళ్ళాయి, ఎలా వెళ్ళాయో? అంటే అలా ఉండేది కదా అప్పట్లో మూర్ఖత్వం కదా. అబ్బో మా నాయనకి చాలా కోపం అండి అనుకుంటే అప్పట్లో చాలా గ్రేట్ అనిపించేది. ఇప్పుడు కోపిస్తే అంటే అసలు నచ్చదు కదా మనకి. ఎవరైనా కోపంగా ఉంటే నచ్చదు, వాళ్ళ సమీపంలోకి వెళ్ళటానికి ఇష్టపడు, వారితో స్నేహంగా ఉండటానికి ఇష్టపడు. ఏశావు గారి పరిస్థితి అట్లాగుందన్నమాట, మూర్ఖత్వం. వచ్చాడు, వాస్తవమే అలసిపోయి వచ్చాడంట. అసలు ఏశావుకి పొలంలో ఏం పనండి కదా. ఏశావు వేటగాడు, ఎడకు పోవాలి, అడవిలో పోవాలి, పోయి వేటాడు కావాలి. ఏదో దొరుకుతుంది, సంపాదించుకుంటాడు, అమ్ముకుంటాడు, కోసుకు తింటాడు, వాళ్ళ నాయనకి ఇస్తాడో, అమ్మకి ఇస్తాడో, తమ్ముడికి ఇస్తాడో, అవన్నీ వేరే విషయం. ఆ రోజు ఎక్కడి నుంచి వచ్చాయంట, పొలంలోకి వెళ్ళి వచ్చాయంట. పొలంలో వీడికి ఏం పని లేదు. అంటే బహుశా డే ఆఫ్ తీసుకున్నాడేమో, సరదాగా తిరిగేసి వచ్చాడు, పైగా అందులో అలసిపోయాడు. వచ్చినవాడు పోనీ అలిసాడు, వాళ్ళ అమ్మని అడగొచ్చు, ఇంటికి వెళ్ళొచ్చు, ఏదో ఉన్నదో లేదో వండుకొని తినొచ్చు. ఆ తమ్ముడు చేసుకునే వంటకాన్ని చూసి టెంప్టేషన్ అన్నమాట. అది కాస్త నాకు పెట్టు అంటే ఆయనేం మామూలుడు కాదు, పెట్టడు. ఒక డీల్ పెట్టాడు తన ఎదుట, ఈరోజు నీ జాస్తతో నాకు ఇస్తావా, అప్పుడు నీకు ఇది ఇస్తాను. ఏ తొంటరితనంతో ఆకతాయితనంతో యాకోబు గారు అన్నప్పటికీ, ఏశావు గారు అయితే ఏ పరిస్థితిలో ఉన్నాడంట, నేను చావబోచున్నాను కదా అంటున్నాడు ఆయన. నేను చావబోచున్నాను కదా, ఈ జాస్తతో నాకు ఎందుకయ్యా, నువ్వే తీసుకో. ఏంటి ఆ నీళ్లు లేకపోతే చచ్చిపోతాం మనం, ఏమాత్రం చనిపోం. ఒక పూట భోజనం ఎంత ఆకలితో ఉన్నా సరే, మార్నింగ్ భోజనం చేస్తాం, ఈవినింగ్ భోజనం చేస్తాం, మధ్యాహ్నం ఒకవేళ లేట్ అవుతుంది, చచ్చిపోతామా? చనిపోం. ఏ డయాబెటిక్ అయినా సరే కొద్దిసేపు ఇబ్బందికరంగా ఉంటుంది, ఒకవేళ కాస్త నీళ్లు తాగితే సెట్ అయిపోతారు. ఈవెన్ డయాబెటిక్స్ అయినా సరే ఒక గ్లాస్ నీళ్ళు తాగితే చాలు. అంటే షుగర్ డౌన్ అవటం అనేది ప్రమాదకరమైన పరిస్థితి. కానీ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అనేవి చాలా ఉంటాయి. కొంచెం నీళ్లు తాగినా సరే ఇమ్మీడియట్గా కొంచెం స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. కాస్త షుగర్ నోట్లో వేసుకుంటే వెంటనే స్టెబిలైజ్ అయిపోతారు. చిన్న చాక్లెట్ పెట్టుకుంటే ఆ షుగర్ లెవెల్ సక్రమంగా అయిపోతుంది. ఏశావు గారు పని పాట లేకుండా తిరిగి వచ్చి అంటున్నాడు, నేను చావబోతున్నాను. ఆయనకు విలువ తెలియక తన ఆశీర్వాదాన్ని, జాస్తత్వాన్ని అమ్మివేసుకున్న పరిస్థితులు. 25వ అధ్యాయంలో 10 ఆలోచనలను మనం చూస్తున్నాం. మొట్టమొదటి 4 వచనాలలో అబ్రహాం గారి తృతీయ భార్యతో వివాహం, కెతురాతో ఆమె యొక్క సంతానం. 5, 6 వచనాలలో ఆస్తి పంపకాలు. 3వ ఆలోచన 7 నుంచి 10 వచనాల్లో అబ్రహాము 175 సంవత్సరాల వయస్సులో మరణించటం, భూస్థాపన. 11వ వచనంలో 4వ ఆలోచన ఇస్సాకును ప్రభు ఆశీర్వదించటం. 5వ ఆలోచన 12 నుంచి 18 వచనాల్లో ఇష్మాయిలుకు ప్రభు ఇచ్చిన 12 సంతానం, వారందరినీ కూడా రాజులుగా హెచ్చించిన విధానం. 6వ ఆలోచన
19 నుంచి 21 వరకు ఇస్సాకు గారి ప్రార్థనా జీవితం. 7వ ఆలోచన 22 నుంచి 24 వరకు రెబ్కామ గారి గర్భములో బయలుదేరిన పోరాటం. 8వ ఆలోచన 25 నుంచి 26 వచనాలలో ఏశావు యాకోబుల యొక్క జననము, వారి నామకరణము. ఆ తర్వాత 9వ ఆలోచనలో 27, 28 వచనాల్లో తల్లిదండ్రుల యొక్క ప్రేమ బిడ్డల పట్ల ఏ రీతిగా ఉందో కనపరచబడుతూ ఉంది. చివరిగా 29 నుంచి 34 వచనాలలో ఏశావు తృణీకరించిన తన యొక్క జ్యేష్ఠత్వం మాత్రమే కాదు, ఆశీర్వాదం యావత్తు ఆయన తృణీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. త్రియేక దేవుని కృప మనకందరికను తోడై ఉండునుగాక. సమస్త జ్ఞానముకు మించిన తండ్రి అయిన దేవుని సమాధానము, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, రేపు 1వ తారీఖు వాస్తవంగా మనం మొదట్లో అనుకున్నట్లుగా సంస్కార ఆరాధన, కానీ మొన్న ప్రకటన చేసుకున్నట్లుగా మన కొద్ది మందిగా ఉన్నాం కనుక ఈ గంట సేపు మరి సంస్కార ఆరాధనలోనే కొనసాగాలి. పైగా మనకు ఉండేటువంటి సిద్ధపాటు సంస్కారాన్ని గురించి మొదటి క్షణం నుంచి ఆరాధన ప్రారంభం నుంచి పూర్తిగా ఉండాలి చివరి వరకు. మీరు బహుశా ప్రయాసపడుతున్నారనుకుంటా, ఇంకా అడ్జస్ట్ కాలేదు మీ స్లీప్ టైము, డే టైము, కొంచెం ఆలస్యం కూడా అవుతున్నారు. అలా మంచి పద్ధతి కాదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కొద్దిమంది మనం వస్తున్నాం కనుక 1వ తారీఖు సంస్కార ఆరాధన జరిగించుకోవటం లేదు, గమనించండి. డైలీ డివోషన్స్ ఇదే రీతిగా మనం ఉదయానుమతి క్రమాన్ని పాటిస్తాం కనుక రేపు సంస్కారం ఉండదు. ఎల్లుండి యథావిధిగా ఆదివారం సంస్కార ఆరాధనలు, మొదటి 3 ఆదివారాల్లో తెలుగు ఆరాధనలు, సంస్కార ఆరాధనలు మనం కొనసాగించుకుంటాం. దయతో గమనించాలని, తగు రీతిని సిద్ధపడాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను.